అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వార్తలు చూసే ముందైతే శనార్థి నేటి మాట చూద్దాం. బీసీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై కసి తీర్చుకునే అవకాశం రానే వచ్చింది. బడుగు బలహీన వర్గాల ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే సమయం ఆసన్నమైంది. పార్టీలను చూసి ఓటేయడం కాదు, మన అభ్యర్థేనా కాదా చూసి ఓటు గెలిపించుకోవాలి. ఓట్లు మనవే, సీట్లు మనవే అనే నినాదం ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో చాటింపులా వినబడాలి. అగ్రవర్ణాల పోటీదారులకు గుండెల్లో వణుకు పుట్టాలి. దొరలు పెత్తందారులంతా తోకలు ముడవాలి. బీసీలంతా ఒకటయ్యారనే భయం నశాలానికి ఎక్కాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా రెపరెపరాడాలి. సర్పంచ్ ఎన్నికల నుండే బోని కొట్టాలి. 2-3 పోటీదారుల్లో బీసీలు ఉంటే మంచి వ్యక్తికి మద్దతు ఇవ్వండి. ఊళ్ళో ఉండే దొరలు, భూస్వాములు కొంతమంది బీసీలకు మచ్చిక చేసుకొని ఎన్నికల్లో ఖర్చు చేస్తామని డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపి ఓట్లు చీల్చే కుట్రలు చేస్తారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మనకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పెద్దపల్లి రాజన్న ఒక మంచి నేటి మాట అయితే రాశారు. సో ఇక మనమైతే ముందుగా వార్తల్లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే, అమలుకు నోచుకొని ఫసల్ బీమా అంట. ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న అన్నదాతలు పంటలకు బీమా పథకం అమలు చేయాలని కోరుతున్న రైతులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక మెరుగు పెడతామని నమ్మించి బంగారం దోపిడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులంట. బంగారానికి మెరుగు పెడతామని చెప్పి 2 వ్యక్తులు ఒక మహిళను మోసం చేసిన సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గ్రామ పంచాయతీ భగత్ నగర్లో అయితే చోటు చేసుకుందంట. మరి జాగ్రత్త వహించాలి. ఎవరైనా మెరుగు పెడతామని చెప్పేసి వస్తే మరి వాళ్ళకు బంగారు ఇవ్వడం వల్ల వాళ్ళైతే దొంగిలించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఎవరికి పడితే వాళ్ళకైతే ఇవ్వద్దు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఇక పోడు రైతుల గోడు పట్టించుకునే వారే లేరా? 4 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేదలు, ప్రభుత్వాలు మారిన అందరి పట్టాలు న్యాయం చేయాలని కోరుతున్న పోడు రైతులు. సో పోడు రైతులకు సంబంధించి కూడా వాళ్ళందరూ మరి కొన్ని దశాబ్దాల నుంచి అయితే మేము అక్కడ సాగు చేసుకుంటున్నాం, ఇప్పటికి కూడా మాకు సరైన పత్రాలు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సాఫీగా పూర్తి చేయాలి. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అయితే చెప్తున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే మొత్తం పారదర్శకంగా జరగాలి, సాఫీగా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చినాయి వాళ్ళకు. ఇక గుండె మార్పి చికిత్సకు సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయిస్తా బాధిత బాలుడికి పరామర్శించిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అయితే చెప్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్లంట ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని సూచన అయితే చేసిరు. జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ అయితే ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇక ఎట్లా జరుగుతుంది, నామినేషన్ కేంద్రాలు ఎట్లా ఉన్నాయి, సో అక్కడ సౌకర్యాలు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అని సందర్శించిన కలెక్టర్లు సో అక్కడ మొత్తం వెళ్ళి కూడా చెక్ చేశారు. ఆలూరు కల్లడిలో పోలింగ్ కేంద్రాలు అయితే పరిశీలించారంట. అక్కడ దానికి సంబంధించిన వార్త. ఇక మద్యం సేవించి వాహనాలు నడిపిన 34 మందికి జరిమానా. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడి చెప్తున్నారు. ఇక ఏసీబీ వాళ్ళలో మున్సిపల్ కమిషనర్ అంట ఇంటి నెంబర్ కోసం 20,000 తీసుకుంటుంటూ పట్టుబడ్డవైన బ్యాగులో అదనంగా ఉన్న 4,30,000 అయితే స్వాధీనం చేసుకున్నారట. మరి ఇంటి నెంబర్ కోసం 20,000 అయితే డిమాండ్ చేసిరట. మొత్తానికి ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు, ఆయన మీద కేసు నమోదు చేసిరు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలి. నందిపేటలో ప్రైవేటు పాఠశాలల క్రీడోత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ అశోక్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది ఇక్కడ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలి. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు అయితే నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాలు ఏవైతే ఉంటాయో వాటిని చేయకూడదు, వాటిని ప్రోత్సహించకూడదు, వాటిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి వాళ్ళు అవగాహన సదస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇక కౌశిక్ రెడ్డి బోగస్ ప్రచారాలను మానుకోవాలి. ఇసుక దందా క్వారీలు మొదలుపెట్టింది ఎవరు? మానేరును బీఆర్ఎస్ నాయకులు చెర పట్టారు. హరీష్ రావును రాజకీయం నుండి రాజీనామాకు తీసుకొచ్చారు. అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. జమ్మికుంట విలేకరుల సమావేశంలో ప్రణయ్ అయితే చెప్తున్న వార్త ఇది. ఇంకా పార్లమెంటు సమావేశంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపాలి, అందుకు తీర్మానం చేయాలన్నది టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఖాద్రి అయితే చెప్తున్న వార్త ఇది. ఇక అయ్యప్పల మనోభావాలు దెబ్బతీయవద్దు. ఆర్డీఓ శ్రీనివాస్కు మెట్పల్లి స్వాముల వినతి పత్రం అయితే అందజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి గురువారం అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అఖిల భారత అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ర్యాలీ అయితే నిర్వహించారు. అక్కడ తొలి విడత నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైందంటే సిపి గౌశాల పర్యవేక్షణలో పట్టిన బందోబస్తు. కరీంనగర్ జిల్లాలో 3 దశల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో నామినేషన్ల ప్రక్రియ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, సో పారదర్శకంగా జరిగేలా కఠిన చర్యలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ పాటించే విధంగా వాళ్ళకైతే అధికారులకైతే ఆదేశాలు అయితే ఇస్తున్నారు. అవినీతి పరుల ఆరోపణలు పట్టించుకోవద్దు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అంటూ
ఇక్కడ ఒక వార్త. ఇంకా ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్త చూద్దాం. పంచాయతీ ఎన్నికల కోసం పరిశీలకుల నియామకం, జిల్లాకు విచ్చేసిన సాధారణ పరిశీలకులు వ్యయ పరిశీలకులు అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి స్థానిక సర్పంచ్ ఎన్నికల కోసం అయితే పరిశీలించడానికి వాళ్ళనైతే నియామకం చేశారు. ఇక స్థానిక ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, మొదటి దశ నామినేషన్ల ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ, ఎన్నికల ప్రవర్తన నియమాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంచకండ్రి చెప్తున్నారు. మరి మొదటి దశ ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ఉందో అది నిన్న నుంచి అయితే సాగుతుంది. మరి అక్కడికి ప్రత్యక్షంగా వచ్చి ఎస్పీ అయితే మరి ఎట్లా జరుగుతుంది నామినేషన్ల ప్రక్రియ మొత్తం కూడా, సో ఆ విషయాలన్నిటిని కూడా పరిశీలించడం. ఇక గాంధీనగర్ పాఠశాలను సందర్శించిన డిఈఓ, ఇక బీసీలను మోసం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అంట. మరి జీవో 46ను వెంటనే రద్దు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు కర్రోళ్ళ రవిబాబు అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి బీసీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 46 తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు బీసీ, జేఏసీ అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక తల్లిదండ్రుల ఆశయ సాధనలో విద్యార్థులు ముందుండాలి, ఆర్టీసీ డిప్యూటీ మేనేజర్ పి శ్రీనివాసరావు గారు అయితే చెప్తున్నారు. ఇక 10 ఫలితాల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేర్యాల జెడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ అంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని పరామర్శించిన చేవెళ్ల నాయకులంట. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి అయితే పొందుతున్నారట. సో ఆ నేపథ్యంలో వాళ్ళనైతే కొందరు నాయకులు అయితే పరామర్శించారు. ఇక రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ మండలాల కార్యవర్గాలైతే ఎన్నుకున్నారంట. పరిగి, పూడూరు, దొమ్మ, కుల్కచెర్ల, చౌడపూర్ మండలాల కమిటీల ఎన్నిక. భాషా పండితులకు నేషనల్ బెనిఫిట్ ఇవ్వాలి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టేట నుండి మినహాయింపు ఇవ్వాలి, 190 జీవో సవరించి భాషా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ అవకాశం కల్పించాలి. సో 1/2025 యాక్ట్ రద్దు చేయాలని ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేస్తున్నట్టు వీళ్ళు. ఇక పరీక్షల నిర్వహణలో క్రమశిక్షణ, పారదర్శకత ముఖ్యం. ప్రతి ఒక్కరు యోగా, మెడిటేషన్, వ్యాయామాలతో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది కేవలం ఉద్యోగంలో ఒక మెట్టు మాత్రమే. ఇది మీ సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అంటూ ఒక వార్త. ఇక అంతారం వాటర్ ప్లాంట్లో వాల్యూ ఫెయిల్యూర్ అంట. నీటి సరఫరా ఈ నెల 30 వరకు అయితే నిలిపివేత. షాబాద్, చెవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో నీటి సరఫరా నిలుపుదల. వాల్వో లోపంతో నీటి కొరత. 30 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్. మరమ్మతుల కోసం మిషన్ భగీరథ నిలిపివేత. పలు గ్రామాలు, మున్సిపల్ వార్డులకు నీటి అంతరాయం అయితే కలుగుతుందని చెప్పేసి అక్కడ కథనం. సిబ్బంది అందుబాటులో ఉండి మర్యాదగా ప్రవర్తించాలి, ఫిర్యాదుదారులతో సానుభూతి వ్యవహరించాలి, విధుల్లో క్రమశిక్షణతో పాటు నిబద్ధతతో పనిచేయాలి. చెన్గోముల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలో ఎస్పీ స్నేహ మెహ్రా అయితే చెప్తున్నారు. ఇక హైదరాబాద్ సంబంధించిన వార్తలు చూద్దాం. పేలిన వాషింగ్ మిషన్, ఉలిక్కిపడ్డ ప్రజలంట. మన హైదరాబాద్లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలడంతో ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకైతే లోనయ్యారంట. ఇక డీజీపీ ఆఫీసు వద్ద అయ్యప్ప స్వాముల నిరసన. అయ్యప్ప మాల ధరించారనే హైదరాబాద్లో ఎస్ఐకి మెమో. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్ప స్వాములు, బీజేవైఎం నేతలు కార్యాలయంలోకి చొచ్చుకునేందుకు యత్నం, పోలీసులతో తోపులాట. మెమోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆందోళనకారులు అయితే డిమాండ్ చేస్తున్నారట. మరి ఏదైతే స్వామిమాల వేసుకున్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మరి ఆ ఎస్ఐకి మెమో జారీ చేయడం వల్ల అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున వాళ్ళైతే నిరసన కార్యక్రమాలు చేపట్టి డీజీపీ కార్యాలయానికి అయితే వచ్చిర్రు. సో వెంటనే ఏదైతే మెమో ఇష్యూ చేసిరో ఆ ఎస్ఐకి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నారు అక్కడ. ఇక ఉప్పర్పల్లిలో భాజపా నూతన కార్యాలయం అయితే ప్రారంభమైందట. హాజరైన పలువురు భాజపా ప్రముఖులు, కార్యకర్తలు. సో ఇక బహిరంగ సమావేశాలకు అనుమతి తప్పనిసరి, సిపి సుధీర్ బాబు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు 2వ దశ ఎన్నికలు 20 నుంచి అయితే మొదటి దశ, 30 నుంచి 3వ దశ జరుగుతుంది. ఏదైనా బహిరంగ సమావేశాలు చేసుకోవాలంటే కనుక మరి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపేందుకు ప్రజాబాట కార్యక్రమం. విద్యుత్ శాఖ డైరెక్టర్ చక్రపాణి అయితే చెప్తున్నారు. ఇక ప్రమాదాల నివారణ కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అలా చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవు. శంషాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్. రాళ్లగూడ వద్ద ప్రైవేటు కళాశాలల బస్సు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజేషన్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు అంటూ వార్త. ఇక ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ, స్టేర్లింగంపల్లి, చార్మినార్ జోన్ల జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయ సమావేశం అయితే
నిర్వహించారు. ఇక దానికి సంబంధించిన వార్త. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష చేసిరంట. ఇక దానికి సంబంధించిన వార్త. బీసీలను నమ్మించి ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓడించాలి. ప్రతి జనరల్ స్థానంలో బీసీలు పోటీ చేయాలి. యువకులు పెద్ద ఎత్తున పోటీ చేయాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజు అయితే చెప్తున్నారు. మరి బీసీలను నమ్మించి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున మోసం చేసింది. సో అట్లాగే జనరల్ స్థానాలు ఏవైతే ఉంటాయో అందులో బీసీ యువకులు అయితే ఖచ్చితంగా బీసీకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజు అయితే చెప్తున్నారు. ఇక దీక్షా దివాస్ పోస్టర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్వి నాయకులు అంటూ ఒక వార్త అక్కడ. ఇక అడవిలో అక్రమ చెక్ పోస్ట్ను ఎత్తివేయాలి. ఎఫ్డీఓకు వినతి పత్రం అందజేసిన టీఆర్పీ నాయకులు చెక్ పోస్ట్ను తొలగించకపోతే ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా సందర్భంగా వాళ్ళైతే చెప్తున్నారు. ఉమామహేశ్వరం మధ్యమడుగు వెళ్లే మార్గంలో అటవీ శాఖ అక్రమంగా ఏర్పాటు చేసిన అటవీ శాఖ చెక్ పోస్టులపై టీఆర్పీ నాయకులు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్ట. మరి అక్కడి నుంచి అది తొలగించేంత వరకు మరి ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి కూడా వాళ్ళ ఆ సందర్భంగా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక గుట్కా నిల్వలపై పోలీసుల దాడి అంట. మక్తల్ పట్టణంలో వివిధ దుకాణాలలో గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తూ నిల్వలు చేశారని సమాచారం. సో ఇక దాన్ని అయితే వాళ్ళైతే పట్టుకున్నారంట. ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉన్న చోట పోటీ చేయాలి. టీడీపీ భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి గుమ్మడి అంజిరెడ్డి చెప్తున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసిరంట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా ఏవైతే ఏర్పాట్లు ఉంటాయో అవన్నీ కూడా పకడ్బందీగా చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇక ఉమ్మడి నల్గొండలో జోరుగా నామినేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నిన్ననే మన నవంబర్ 27న మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అయితే నిన్న నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక బీసీలను బలహీనపరిచేందుకే కాంగ్రెస్ బీజేపీల కుట్రంట. మరి బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ అయితే చెప్తున్నారు అక్కడ. ఇక బీసీలను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిలిపివేయాలి బీసీ సంఘం నాయకుడు శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. ఇక అభివృద్ధికి ఆమడ దూరంలో బోడ బండ్లగూడెం ఇంకా పూరి గుడిసెలైన జీవనం, కనీస వసతులు లేక కొట్టుమిట్టాడుతున్న గ్రామ ప్రజలంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. బీసీ ఓటుతో గెలిచి బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అంట. దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి. అన్ని జనరల్ స్థానాల్లో బీసీ టీఆర్పీ నాయకులు పోటీ చేయాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల సత్తా చాటాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకటేశ్వర్లు అయితే చెప్తున్నారు. మరి బీసీ ఓట్లతో గెలిచి బీసీలనే మోసం చేస్తున్నారని చెప్పేసి టీఆర్పీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకటేశ్వర్లు చెప్తున్నారు. జనరల్ స్థానాలు ఏవైతే ఉంటాయో అక్కడ మరి పెద్ద ఎత్తున బీసీ నేతలు అట్లాగే టీఆర్పీకి సంబంధించిన నాయకులు అక్కడ పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆయన అయితే చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు జిరాక్స్ మిషన్ వితరణ ఆదర్శంగా నిలిచిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గుడ్ల బాబు అయితే చెప్తున్నారు. ఇక భూపాల్పల్లి జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమలు. భూపాల్పల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ వెల్లడైతే చేశారు. సో ఎన్నికలకు సంబంధించి ఏదైతే కోర్టు ఉంటుందో దాన్ని అయితే పోలీసు యాక్ట్ అమలు చేస్తారు అక్కడ. ఇక బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం. పంచాయతీ ఎన్నికలు అగ్రవర్ణ పార్టీలకు గుణపాఠం కావాలి. బీసీల కోసం పాటుపడే ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. టీఆర్పీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊదరి సతీష్ ముదిరాజ్ అయితే చెప్తున్నారు. ఇక కలెక్టరేట్లో ఎన్నికల మీడియా సెంటర్ అయితే ప్రారంభమైందంట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన అంటూ ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక బూర్గంపాడులో 16 నామినేషన్లు అయితే దాఖలైపోయినాయంట. మరి నిన్న నుంచి స్టార్ట్ అయిపోయినాయి అంతా కూడా. ఇక డిప్లొమా కోర్సులకు దరఖాస్తు గడువు అయితే పెంచినట్ట. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకర్ అయితే చెప్తున్నారు. ఇక భద్రాద్రి సర్పంచ్ అభ్యర్థిగా మానే నామినేషన్. ప్రజలు ఆశీర్వదిస్తే పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దా అని చెప్పేసి కూడా ఒక వార్త. ఇక బాల రచయిత్రి కొల్లి చంద్రికకు అంతర్జాతీయ గుర్తింపు అయితే లభించిందంట. దీనికి సంబంధించిన వార్త. సో ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.